Hi everyone, welcome back to Chandan Logics. I hope all you people are doing well and good, right? So coming back to our sessions and మనం ఈ సెషన్లో ఎస్పెషల్గా డిస్కస్ చేసేది జాగ్రఫీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ యాజ్ వెల్ as ఎంసీక్యూస్ అండి. ఓకేనా? ఎందుకంటే మీరు ప్రీవియస్గా అబ్జర్వ్ చేసినా కూడా మీకు ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4కి సంబంధించిన క్లాసెస్ అనేవి సబ్జెక్ట్ వైజ్ కూడా ప్రీవియస్గా సెషన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇన్ ద సేమ్ సిరీస్, ఓకే, సో ఇన్ ద కంటిన్యూషన్ ఆఫ్ దాట్ సిరీస్ ఈవెన్ మనం ఈ సెషన్ని కంటిన్యూ చేయబోతున్నాము. ఎస్పెషల్గా మనం ఈ సెషన్లో డిస్కస్ చేసేది జాగ్రఫీకి సంబంధించిన బిట్స్. అండ్ మీరేంటంటే క్వశ్చన్ డిస్ప్లే అవుతున్నప్పుడు మీరు క్వశ్చన్ నాతో పాటు చదువుతూ కమెంట్ సెక్షన్లో మీ యొక్క ఆన్సర్స్ని మెన్షన్ చేస్తుండండి. ఐ విల్ బీ గోయింగ్ త్రూ ద కమెంట్స్, ఓకేనా? అండ్ ఏంటంటే మీరు ఈ యొక్క సెషన్స్ని ఒక మాక్ టెస్ట్ లాగా కన్సిడర్ చేయండి. మీకు క్వశ్చన్స్ డిస్ప్లే అయినప్పుడు మీరు ఒక పర్టిక్యులర్ స్లైడ్ని పాజ్ చేసి వీడియోని మీరు దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎనీవే విల్ బీ డిస్కసింగ్ ఆల్ ద క్వశ్చన్స్, ఓకే, ఇన్ డీటెయిల్. అండ్ యాజ్ వెల్ as ఆల్రెడీ మీకు తెలిసిందే రీసెంట్గా మనకి చందన్ లాజిక్స్ అనేది ఈ యొక్క రీసెంట్ నోటిఫికేషన్, రైట్, ఏపీఎన్టీఎస్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వీటిని బేసిస్ చేసుకొని అండ్ టీఎస్ లైక్ తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన గ్రూప్ 4 నోటిఫికేషన్ని బేస్ చేసుకొని మీకు రీసెంట్గా మేము మీకు కొన్ని కోర్సెస్ని అందించడం జరుగుతుంది. సో ఎందుకంటే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ కూడా ఈవెన్ వెయిటింగ్ ఫర్ ఆల్ దీస్ కోర్సెస్ అనుకుంటున్నాను, రైట్. సో స్పెషల్గా మీకు తెలుగు మీడియం కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఏపీఎస్ఐ కానిస్టేబుల్ అండ్ టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ యాజ్ వెల్ as టీఎస్ గ్రూప్ 4కి సంబంధించి కూడా మీకు తెలుగు మీడియం సపరేట్ బ్యాచెస్ అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్, ఓకేనా? సో రీసెంట్గా మీకు న్యూ కోర్సెస్ లాంచ్ చేయడం జరిగింది అండ్ వాటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ కానివ్వండి అండ్ వ్యాలిడిటీ ఈవెన్ మీకు సపరేట్ సబ్జెక్ట్స్తో కూడా మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ వైజ్ అండ్ యాజ్ వెల్ as ఈవెన్ మీకేంటంటే ఈ యొక్క పర్టికులర్గా చూసుకున్నా కూడా లైక్ అంటే మీకు వచ్చే బెనిఫిట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. లైక్ మాక్ టెస్ట్ కానివ్వండి అండ్ ఈవెన్ మీకేంటంటే చూసుకున్నా కూడా లైక్ యాక్సెస్ అనేది 24/7 అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వీడియోస్ని వాచ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏపీఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన న్యూ కోర్స్ అండి ఇది. అండ్ యాజ్ వెల్ as మీకు టీఎస్ గ్రూప్ 4కి సంబంధించి కూడా రీసెంట్గా తెలుగు మీడియం సపరేట్ బ్యాచ్, ఓకేనా? సో ఇక్కడ మీకు తెలుగు మీడియం సపరేట్ బ్యాచ్ కూడా అవైలబుల్గా ఉందండి అండ్ యాజ్ వెల్ as సపరేట్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ కూడా, ఓకేనా? ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఈవెన్ తెలుగు మీడియం కోర్సెస్ గురించి కూడా డౌట్స్ రైజ్ చేశారు. సో ఒకసారి ఇక్కడ అవైలబుల్గా ఉందండి మీకు ఈవెన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 అండ్ యాజ్ వెల్ as ఏపీఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కూడా మీకు తెలుగు మీడియం కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది, ఓకేనా? సో ఇది మీకు ప్రైస్ డీటెయిల్స్, పేపర్ 1, పేపర్ 2 అండ్ ఇండివిజువల్ పేపర్ 1 అండ్ పేపర్ 2 కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో జస్ట్ యూ కెన్ గో త్రూ దాట్. అండ్ స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ యూ కెన్ కాంటాక్ట్ దెమ్, ఓకే? సో మీకు వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. సో జస్ట్ కాంటాక్ట్ ద బిలో నంబర్స్ ప్రొవైడెడ్, ఓకే? నెక్స్ట్, సో ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా సెషన్ స్టార్ట్ చేసేద్దామండి. యాక్చువల్ ఇక్కడ జాగ్రఫీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్స్ కూడా మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో, ఓకేనా, ఏపీఎస్ఐ కానిస్టేబుల్, టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ యాజ్ వెల్ as టీఎస్పీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి డిఏఓ ఎగ్జామ్కి సంబంధించి కూడా మీకు ఈ సెషన్ని కంప్లీట్గా డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేసిన తర్వాత మీకు ఏ టాపిక్స్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనే బేస్ చేసుకొని మనకి ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ ప్రీవియస్గా అబ్జర్వ్ చేసినా కూడా టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్లాసెస్ తీసుకున్నాము. ఈవెన్ మీరు పాసిబుల్ అనుకుంటే ఒకసారి ఆ క్లాసెస్ని కూడా మళ్ళీ వినండి, మీకు అవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి డెఫినెట్గా, ఓకేనా? అండ్ యాజ్ వెల్ as ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేసినట్లయితే క్వశ్చన్స్ ఇక్కడ మీకు తెలుగులో అండ్ ఇంగ్లీష్లో డిస్ప్లే చేస్తున్నాను. మీరు కంఫర్టబుల్ లాంగ్వేజ్లో చూస్ చేసుకొని మీరు క్వశ్చన్ నాతో పాటు చదువుతూ కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ మెన్షన్ చేస్తుండండి, ఓకేనా? నేను మీకు 5 to 10 seconds టైం ఇస్తుంటాను, క్వశ్చన్స్ చదువుతుంటాను, ఆలోగా మీరు ఆన్సర్ చేసేయండి. ఎందుకంటే ఎనీవే మీకు బోర్డ్ పైన డిస్ప్లే అవుతుంది క్వశ్చన్ ఇక్కడ. సో ఒకసారి చూసుకుంటే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ మెటామార్ఫిక్ రాక్ అన్నారు. మార్బుల్, శాండ్స్టోన్, క్వార్ట్జైట్ ఆర్ డైమండ్. అండ్ దెన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీరు ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఆలోగా మీ యొక్క ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. జస్ట్ 5 to 10 seconds టైం ఇస్తున్నానండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని క్లియర్గా మీరు క్వశ్చన్స్ని ఎప్పుడు కానీ క్లియర్గా చదవండి 1-2 సార్లు. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెటమార్ఫిక్ రాక్ అన్నారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఏం చేస్తారు, ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ మెటమార్ఫిక్ రాక్ అని చదివేసి మీరు దాంట్లో రాంగ్ ఆన్సర్ మెన్షన్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి.
ఈవెన్ మీరు చూసుకున్నా కూడా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా చాలా వరకు ఆస్పిరెంట్స్ కూడా మాకు యాక్చువల్ కాంటాక్ట్ అయిన వాళ్ళు కూడా ఎలా అంటారు, మేము క్వశ్చన్స్ సరిగ్గా చదవకుండా ఆప్షన్స్ని హరీబరీలో చదివేసి క్వశ్చన్స్ని హరీబరీలో చదివేసి రాంగ్ ఆన్సర్ మెన్షన్ చేసాం. బట్ ఆల్రెడీ మీకు ఆ కాన్సెప్ట్ తెలుసు, స్టిల్ మీరు మిస్టేక్స్ చేస్తున్నారు అంటే ఇలాంటి చిన్న చిన్న లైక్ ఏవైతే మనకు ఉంటాయి మైన్యూట్ మిస్టేక్స్ని మీరు ఓవర్కమ్ అవ్వండి. సో ఇలా మీరు సిరీస్ని ఫాలో అవుతుంటే మీకు గైడ్ లైన్స్తో పాటు అండ్ ఏంటంటే మీరు ఏ విధంగా క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఓకేనా? సో ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఐ హోప్ మీరు ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ మెన్షన్ చేశారనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఆన్సర్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెటమార్ఫిక్ రాక్ అన్నారు, అవునా? సో ఇక్కడ మీకు ఏంటంటే ఆప్షన్ బి శాండ్ స్టోన్. ఓకేనా? సో మనకి ఆప్షన్ బి అనేది యాక్చువల్గా నాట్ ఎ మెటమార్ఫిక్ రాక్ అండి. రిమైనింగ్ అన్ని మార్బుల్, క్వార్ట్జైట్, డైమండ్ ఇవన్నీ మనకి మెటమార్ఫిక్ రాక్స్. కానీ ఇక్కడ చూసుకుంటే శాండ్ స్టోన్ అనేది మనకి ఇట్ ఈస్ నాట్ ఎ మెటమార్ఫిక్ రాక్. ఓకేనా? దెన్ ఒకసారి క్లియర్గా చూసుకుంటే ఇక్కడ శాండ్ స్టోన్ అనేది మరి మెటమార్ఫిక్ రాక్ కాదన్నారు మ్యామ్. మరి ఏ రాక్ అంటే మనకి సెడిమెంటరీ రాక్ అండి. ఓకేనా? మనకి యాక్చువల్గా చూసుకోండి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ రాక్స్ ఉంటాయి, ఇగ్నియస్, సెడిమెంటరీ అండ్ మెటమార్ఫిక్ రాక్స్. ఓకేనా? నేను మీకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫస్ట్ మనం ఇక్కడ శాండ్ స్టోన్ గురించి వెళ్ళినట్లయితే మనకి ఇది సెడిమెంటరీ రాక్ అండి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ మెటమార్ఫిక్ రాక్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, ఓకేనా? ఇవి ఏంటంటే దీస్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద అదర్ రాక్స్, ఓకే, దాట్ ఆర్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ హీట్ ఆర్ ప్రెషర్. హీట్ ఆర్ ప్రెషర్ వల్ల ఫామ్ అయ్యే రాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెటమార్ఫిక్ రాక్స్ అంటారు. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? అండ్ దెన్ మరి ఇగ్నియస్ అండ్ సెడిమెంటరీ గురించి కూడా తెలుసుకోండి ప్యారలల్గా, ఎందుకంటే మీకు ఖచ్చితంగా క్వశ్చన్ అనేది జాగ్రఫీ నుండి టైప్స్ ఆఫ్ రాక్స్, ఓకే, వాటి యొక్క ఫార్మేషన్ గురించి క్వశ్చన్స్ రైజ్ అవుతుంటాయి. బేసిక్ క్వశ్చన్స్ ఏంటి మీకంటే ఎగ్జాంపుల్స్, లైక్ నేను ఇందాక మీకు డిస్కస్ చేసిన క్వశ్చన్ అదే కదండి, విచ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ మెటమార్ఫిక్ రాక్ అని. ఇదే విధంగా ప్రీవియస్గా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 4 ఎగ్జామినేషన్స్లో అడిగారు. ఓకేనా? అండ్ దెన్ క్లియర్గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇగ్నియస్ రాక్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే త్రూ ద సాలిడిఫికేషన్ ఆఫ్ మ్యాగ్మా ఆర్ లావా వల్ల ఫామ్ అయ్యే రాక్స్ని మనం ఇక్కడ ఇగ్నియస్ రాక్స్ అంటున్నాం. ఓకే, ఎగ్జాంపుల్స్ చూసుకోండి, మీకు గ్రానైట్, డైరైట్ ఆర్ ఎల్స్ గోబరో. అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే సెడిమెంటరీ రాక్ అన్నారు, అవునా? సో సెడిమెంటరీ రాక్ ఎలా ఫామ్ అవుతుంది అంటే త్రూ ద కాంపాక్షన్ ఆఫ్ అ సెడిమెంట్స్. ఓకే, సో దాట్ ఈస్ యాక్చువల్లీ ద ఫార్మేషన్ ప్రొసీజర్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్. అండ్ మెటమార్ఫిక్ రాక్స్ ఇందాకే డిస్కస్ చేసాం మనం, ఏంటంటే దీస్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద అదర్ రాక్స్ విచ్ ఆర్ చేంజ్ డ్యూ టు ద హీట్ అండ్ ప్రెషర్ వల్ల చేంజ్ అయిన రాక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి ద్వారా ఫామ్ అయ్యేవి మనకి మెటామార్ఫిక్ రాక్స్. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? సో మనకి ఈవెన్ నీస్ కానివ్వండి, స్లేట్, ఫైలైట్ ఇవన్నీ కూడా మనకి మెటమార్ఫిక్ రాక్స్ అండి. ఓకేనా? సో ఖచ్చితంగా మీకు మెటమార్ఫిక్, సెడిమెంటరీ, ఇగ్నియస్ ఈ 3 టైప్స్ ఆఫ్ రాక్స్ నుండి మీకు క్వశ్చన్ ఎగ్జామినేషన్లో ఉంటుంది. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఆర్ యూ క్లియర్? మీరు ఇక్కడ క్వశ్చన్స్నే ఫోకస్ చేయకండి, నేను చెప్పే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మ్యాక్సిమం ఆ రోజు క్లాస్ అయిన తర్వాత మీరు ఇన్ డీటెయిల్గా మళ్ళీ ఒకసారి మీరు ఈవెన్ ఇప్పటికే కాన్సెప్ట్స్ అన్ని చదివి ఉంటారు, బట్ స్టిల్ ఇంకా మీరు బిగినర్ అయినా కూడా నో ఇష్యూస్ అండి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ బార్డర్స్. ఓకే, సో ఈ ఇంటర్నేషనల్ బార్డర్స్ అనేవి చాలాసార్లు మీకు ఎగ్జామినేషన్స్లో స్టాటిక్ పార్ట్లో కూడా అడగడం జరిగింది. ఓకేనా? నేను ఇక్కడ మీకు సెషన్స్లో సపోజ్ లైక్ జాగ్రఫీ డిస్కస్ చేస్తున్నాము అంటే జాగ్రఫీకి సంబంధించిన స్టాటిక్ పార్ట్ని కూడా ఈ క్వశ్చన్స్లో నేను ఇంక్లూడ్ చేశాను. సో బెటర్ మీరు సెషన్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి, డెఫినెట్గా యూ విల్ బీ గోయింగ్ టు సక్సెస్. ఓకే, దెన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటర్నేషనల్ బార్డర్స్ అన్నాను, దాట్ ఈజ్ ఆల్సో మనకి ఇండియా యొక్క నైబర్హుడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిపైన ఫోకస్ చేయండి. ఓకేనా? అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇంటర్నేషనల్ బౌండరీస్ లైక్ రాడ్క్లిఫ్ లైన్, ఓకే, మ్యాక్మోహన్ లైన్, దురన్ లైన్, లైన్ ఆఫ్ కంట్రోల్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఇందాక నేను చదివిన ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ రాడ్క్లిఫ్ లైన్ అనేది A2 కంట్రీస్ మధ్యలో ఉంటుంది. ఓకేనా? రాడ్క్లిఫ్ లైన్ A2 కంట్రీస్ లైక్ ఆ బార్డర్ని షేర్ చేసుకుంటుంది, ఇలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు క్లియర్గా ఇండియాస్ నైబర్హుడ్ కంట్రీస్, ఓకేనా, అండ్ ఆ ఇంటర్నేషనల్ బార్డర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నేమ్స్, ఓకే, దురన్ లైన్ అంటే A2 కంట్రీస్ మధ్యలో పాస్ అవుతుంది, ఇవన్నీ క్లియర్గా తెలుసుకోండి. ఓకేనా? ఇక్కడ మీకు ఐడియా ఇవ్వడం కోసం నేను ఇక్కడ మీకు ఈవెన్ మ్యాప్కు డిస్ప్లే చేశాను. ఈవెన్ మీరు చూసుకున్నా కూడా రాడ్క్లిఫ్ లైన్ అన్నాను, అవునా, మనకి ఇక్కడ పాకిస్తాన్ అండ్ ఇండియాతో షేర్ చేసుకుంటుంది అండ్ యాజ్ వెల్ as బంగ్లాదేశ్తో, అది మనకి రాడ్క్లిఫ్ లైన్. మరి మెక్మోహన్ లైన్ కానివ్వండి, దురన్ లైన్ అని కూడా అన్నాను, అవునా, దురన్ లైన్ వచ్చేసి మనకి ఆఫ్ఘనిస్తాన్తో షేర్ చేసుకునే లైన్ని మనం దురన్ లైన్ అంటున్నాం. ఎస్,
అండ్ లైన్ ఆఫ్ కంట్రోల్ అండ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఓకే, LOC అండ్ LAC మనకి చైనా అండ్ యాజ్ వెల్ as పాకిస్తాన్కి. సో సారీ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు ఇంటర్నేషనల్ బార్డర్ లైన్స్, నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్, ఆ నేమ్స్ని స్పెసిఫిక్గా క్లాస్ అయిపోయిన తర్వాత నోట్ చేసుకోండి. నేను మీకు నెక్స్ట్ అప్కమింగ్ సెషన్లో ఈ కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ రైజ్ చేస్తాను. సో లెట్ మీ చెక్ హౌ మెనీ ఆఫ్ యూ విల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే, వెంబనాడ్ లేక్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ లేక్ ఆఫ్ ఇండియా ఇన్ విచ్ స్టేట్? మనకి యాక్చువల్గా ఇది స్టాటిక్ పార్ట్ అని చెప్పుకోవచ్చు అండి క్వశ్చన్ని కూడా. అదేంటంటే వెంబనాడ్ లేక్ అండి. సో యాక్చువల్గా ఇది మనకి లార్జెస్ట్ లేక్ ఇన్ ఇండియా, కానీ అది ఏ స్టేట్లో లొకేట్ అయింది అని క్వశ్చన్. బేసికల్గా మీకు ఏంటంటే లేక్ యాజ్ వెల్ యాజ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఓకే, టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎలా అడుగుతారు, ఎంత డిఫికల్టీగా అడుగుదాము, లైక్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇద్దాము అనుకున్నా కూడా దాంట్లో వేరే ఛాన్సెస్ ఉండవు. ఏంటది, స్పెషల్గా మీకు ఆ లేక్ నేమ్ కానీ వాటి యొక్క లొకేషన్స్ కానీ, ఓకేనా, అంటే లైక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ నేమ్, ఆ లొకేషన్ ఎక్కడ, నేషనల్ పార్క్ నేమ్, దాని లొకేషన్ ఎక్కడ, లేదంటే లైక్ సపోజ్ ఈ స్టేట్లో మీరేంటంటే లైక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ లైక్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటారు, ఒక నేషనల్ పార్క్ గురించి అడుగుతారు. అర్థమైందా? ఆర్ ఎల్స్ ఎగ్జాంపుల్ లైక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైగర్ రిజర్వ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అర్థమైందా? సో ఇలా కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. సో ప్రతి ఒక్కరూ ఈ విధంగా మీరు ఈ 4 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన లొకేషన్స్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, అంటే మీరు కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవుతుంటారు, బట్ ఒక ప్లాన్ లేకుండా మాత్రం ప్రిపేర్ అవ్వకండి. ఓకేనా? సో అంటే ఏ కాన్సెప్ట్కి ఎలా ఫాలో అవ్వాలి అనేది ఐ థింక్ ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ మెన్షన్ చేశారా అండి? అందుకు ఓకే, నేను ఇలాంటివి డిస్కస్ చేసేంతవరకు మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ మెన్షన్ చేస్తూ ఉండండి వీడియోలో. దెన్ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే తమిళనాడు, కర్ణాటక, కేరళ, లేదంటే ఆంధ్రప్రదేశ్. మనకి యాక్చువల్గా వెంబనాడ్ లేక్ అనేది ఏ స్టేట్లో లొకేట్ అయింది అంటే కేరళ. ఓకే, ఆప్షన్ C ఈజ్ యువర్ ఆన్సర్. అండ్ కొంచెం మనం కొద్దిగా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము అంటే వెంబనాడ్ లేక్ సంబంధించి లార్జెస్ట్ లేక్ ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ as which is the largest and longest state also of Kerala, mangrove with the area, అండ్ ఇక్కడ మీరు కన్సిడర్ చేయండి ఇది రామ్సార్ సైట్ కూడా, ఓకేనా, లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఇన్ ఇండియా అండ్ స్పానింగ్ సెవరల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. ఓకేనా? సో ఇక్కడ మీరు గుర్తించాల్సిన స్టేట్మెంట్ ఏంటి అంటే లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఇన్ ఇండియా ఇస్ వెంబనాడ్ లేక్. ఓకే, అండ్ యాజ్ వెల్ as లార్జెస్ట్ లేక్ ఇన్ ఇండియా అండ్ లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ as లార్జెస్ట్ లేక్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? Next, which state is a top producer of rice in India? Uttar Pradesh, Punjab, West Bengal and Odisha. సో ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ మెన్షన్ చేస్తుండండి, కానీ ప్రతిసారి రిపీట్ చేస్తున్నాను బికాస్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క సిరీస్ని మాక్ టెస్ట్ లాగా కన్సిడర్ చేయండి. ఓకే, డెఫినెట్లీ యూ విల్ బి గోయింగ్ టు సక్సెస్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో ఇక్కడ ఏంటంటే మనకి క్రాప్స్ అండ్ ప్రొడ్యూసర్స్, ఓకే, అండ్ అది కూడా ఏంటంటే మనకి హైయెస్ట్ ప్రొడ్యూసర్స్ ఏ స్టేట్స్ అయితే ఉన్నాయో ఆ క్రాప్ ఏంటి, ఆ ప్రొడ్యూస్డ్ స్టేట్ ఏంటి. ఓకే, సో డెఫినెట్గా మీరు ఈ యొక్క టేబులర్ కాలమ్ని ప్రిపేర్ చేసుకోండి మీరు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నప్పుడు. ఓకేనా? అండ్ దెన్ మనకి ఇక్కడ ఆన్సర్కి వెళ్ళినట్లయితే ఏమన్నారు, టాప్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ ఇన్ ఇండియా అన్నారు. అవునా? సో మనకు వచ్చేసి ఏంటి అంటే పశ్చిమ బెంగాల్ అండి, వెస్ట్ బెంగాల్ వచ్చేసి మనకి టాప్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ ఇన్ ఇండియా. అండ్ వీటితో పాటు నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ లైక్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇఫ్ పాసిబుల్ మీరు వీటిని నోట్ చేసుకోండి. వీటితో పాటు అదర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా కూడా అండ్ అదర్ లీడింగ్ ప్రొడ్యూసర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో లీడింగ్ క్రాప్స్వి కూడా ఇఫ్ పాసిబుల్ మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి వీటి బేసిస్ పైన. ఇది మీకు స్టార్టింగ్ సెషన్ కాబట్టి ఇది నేను మీకు కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను క్వశ్చన్స్తో పాటు. బట్ అప్కమింగ్ సెషన్స్లో మ్యాక్సిమం నేను చెప్పిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ కంటెంట్లో వీటి నుండి మళ్ళీ క్వశ్చన్స్ పిక్ చేసుకొని నేను మీకు క్విజెస్ కండక్ట్ చేస్తుంటాను. సో మీరు వీలైనంత వరకు నేను చెప్పే కాన్సెప్ట్స్ అండ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన నోట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటంటే నేను ఇక్కడ మీకు సమ్ లిస్ట్ ప్రొవైడ్ చేశాను లైక్ టాప్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ ఇన్ ఇండియా ఉత్తరప్రదేశ్. ఓకేనా? సో ఈవెన్ మీరు వెస్ట్ బెంగాల్ చూసుకున్నట్లయితే ఈవెన్ వెస్ట్ బెంగాల్ మనకి టాప్ ప్రొడ్యూసర్ ఆఫ్ ప్యాడీ, టాప్ ప్రొడ్యూసర్ ఆఫ్ జూట్, టాప్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్. అర్థమైందా? సో అలా మీరు ఏంటంటే ఒక స్టేట్స్ సెపరేట్ కేటగిరీస్గా అందులో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ ఏంటి, ఆ క్రాప్స్ ఏంటో ఒకే దగ్గర నోట్ చేసుకోండి. అప్పుడు ఇంకా మీరు చదివేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? దెన్ మీకు కావాలి అనుకుంటే అట్లీస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత అయినా కూడా మీరు వీడియో పాజ్ చేసుకొని ఈ యొక్క నోట్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. రైట్? నెక్స్ట్ అండ్ దెన్
నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి మీకు జాగ్రఫీలో అంటే మేజర్ ఇంపార్టెంట్ పాసెస్ ఇన్ ఇండియా. ఓకే, మీకు మేజర్ ఇంపార్టెంట్ పాసెస్తో పాటు మౌంటైన్ పీక్స్, ఓకే పీక్స్, హైయెస్ట్ పీక్ కానివ్వండి, ఆ పీక్స్ అండ్ పాసెస్ యొక్క లొకేషన్ అది ఏ స్టేట్లో లొకేట్ అయి ఉంది, ఏ యూనియన్ టెరిటరీ లొకేట్ అయి ఉంది. ఓకేనా, సో యూటీస్ అండ్ స్టేట్స్ బేస్ చేసుకొని, అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాలి ఎప్పుడు కానీ జాగ్రఫీ అనేవి క్వశ్చన్స్ లైక్ మీకు అట్లీస్ట్ 35% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి లొకేషన్ బేస్డ్గా ఉంటాయి. అవునా, జాగ్రఫీ అంటేనే స్టడీ ఆఫ్ ఎర్త్, రైట్? సో అదేవిధంగా ఇక్కడ మీకు ఏంటంటే ఇలా కొన్ని లైక్ మనకేంటంటే ప్రతిసారి రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అనమాట ఇవి. ఇంపార్టెంట్ పాసెస్ కానీ ఇంపార్టెంట్ పీక్స్ కానివ్వండి, అర్థమైందా? సో ఇక్కడ నేను మీకు ఈవెన్ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ మేజర్ మౌంటైన్ పాసెస్ ఆఫ్ ఇండియా వాటి యొక్క లైక్ సపోజ్ లైక్ రోహతాంగ్ పాస్, షిప్కిలా పాస్, మానస్ పాస్, ఓకే, సో ఇవన్నీ ప్రొవైడ్ చేశాను. ఒకసారి ఈ లిస్ట్ని కలెక్ట్ చేసుకోండి అండ్ వాటి యొక్క లొకేషన్స్ని క్లియర్గా వన్ సైడ్ ఇంపార్టెంట్ పాసెస్ వాటి యొక్క లొకేషన్ ఇలా ఒక టేబులర్ కాలమ్ని ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే మనకి తక్కువ సెషన్లో నంబర్ ఆఫ్ టాపిక్స్ కవర్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను మీకు ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో మీరు వాటి వెనకాల మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ఫర్ ష్యూర్. నెక్స్ట్ అండ్ దెన్ అదర్ ఇంపార్టెంట్ లైక్ మేజర్ మౌంటైన్ పాస్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ చూసుకుంటే మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. తాల్ఘాట్ గ్యాప్ కానివ్వండి, బోర్ఘాట్, పాల్ఘాట్ అండ్ సెనోఘాట్. సో ఈ 4 గ్యాప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకేనా, దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇగ్నియస్ రాక్, రైట్? లైమ్ స్టోన్, స్లేట్, మార్బుల్ ఆర్ గ్రానైట్. ఇందాకే డిస్కస్ చేశాము. మనకి మీరు ప్రతి ఒక్కరు ఆలోగా కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. సో ఇక్కడ నేను మీకు చెప్తుంటాను 3 టైప్స్ ఆఫ్ రాక్స్ ఏంటని మనకి ఇగ్నియస్, సెడిమెంటరీ అండ్ మెటమార్ఫిక్. జస్ట్ నౌ మనం డిస్కస్ చేసాం, అవునా? సో దాంట్లో మన క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఫార్మాట్ క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ మెటమార్ఫిక్ రాక్ అన్నారు. కానీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇగ్నియస్ రాక్ అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి, ద సేమ్ కాన్సెప్ట్స్ కానీ క్వశ్చన్స్ అడిగే విధానం డిఫరెంట్గా ఉంటుంది. అవునా, అంటే ఇక్కడ మీరు డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారా, ఇండైరెక్ట్గా అడుగుతున్నారా అనేది కాకుండా కాన్సెప్ట్ని మీరు ప్రతి డైమెన్షన్లో ప్రిపేర్ అవ్వాలి. క్వశ్చన్ మనకి ఏ విధంగా వచ్చినా మనం క్వశ్చన్ని కరెక్ట్గా అనలైజ్ చేసి, ఓకేనా, క్వశ్చన్ని 1-2 సార్లు చదివిన తర్వాత మీరు అప్పుడు ఆన్సర్ చేయండి, రైట్? సో ఇక్కడ మనకి ఆన్సర్ చూసుకుంటే యాక్చువల్గా ఇగ్నియస్ రాక్ ఏది అంటే గ్రానైట్ అండి. ఓకే, ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి గ్రానైట్ గురించి అంటే హియర్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్. సారీ, this created by the slow crystallization of magma below the surface of the earth. ఇందాక డిస్కస్ చేసాం ఫార్మేషన్ ఆఫ్ 3 టైప్స్ ఆఫ్ రాక్స్. ఇగ్నియస్ రాక్స్ ఎలా ఫామ్ అవుతాయి, సెడిమెంటరీ రాక్స్ ఎలా ఫామ్ అవుతాయి, మెటమార్ఫిక్ రాక్స్ ఎలా ఫామ్ అవుతాయి, లైక్ ఫార్మేషన్ డిస్కస్ చేసామా. సో దాన్ని బేసిస్ చేసుకుని మళ్ళీ రిపీట్ చేశాను ఇక్కడ నేను మీకు. ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా యూ కెన్ రివైజ్ హియర్. ఓకే, ఇట్ ఈస్ కంపోజ్డ్ మెయిన్లీ ఆఫ్ క్వార్ట్స్ అండ్ యాజ్ వెల్ as feldspar with minor amounts of mica, amphiboles and as well as other minerals. సో అది మనకి గ్రానైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, గ్రానైట్ మనకి ఇగ్నియస్ రాక్. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? నెక్స్ట్ అండ్ దెన్ మీరు అదర్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామినేషన్లో అంటే ఈవెన్ మీ ఎస్ఐ ఎగ్జామినేషన్, కానిస్టేబుల్ ఎగ్జామినేషన్, గ్రూప్ 4 ఎగ్జామినేషన్ అండ్ యాజ్ వెల్ as డిఓ ఎగ్జామ్కి సంబంధించినవి కూడా మ్యాక్సిమం మాన్సూన్కి సంబంధించి. ఓకేనా, మనకి ఇండియాలో యాక్చువల్గా టైప్స్ ఆఫ్ మాన్సూన్ 2 మాన్సూన్స్ అండి, సౌత్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. వాటి యొక్క పీరియడ్స్ చూసుకోండి ఎప్పుడు మనకి ఇండియాలో హిట్ చేస్తాయి ఈ మాన్సూన్ సీజన్స్ అంటే సౌత్ వెస్ట్ వచ్చేసి జూన్లో స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్లో ఎండ్ అవుతుంది, జూన్ టు సెప్టెంబర్. అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ మనకి ఏంటంటే అక్టోబర్ టు నవంబర్ అండి, రీట్రీటింగ్ మాన్సూన్ అని కూడా అంటారు. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? సో ఇది మనకి ఏంటంటే టైప్స్ ఆఫ్ మాన్సూన్స్ అండ్ ద డ్యూరేషన్ ఎస్పెషల్లీ విచ్ దే హిట్ ఇన్ ఇండియా. ఆర్ యూ క్లియర్? బికాస్ మీకు ఈ 2 పాయింట్స్ గుర్తుంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, మర్మగావ్ పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? ఒడిశా, వెస్ట్ బెంగాల్, గుజరాత్ ఆర్ గోవా. ఓకేనా, సో ఒడిశా లేదంటే మీకు పశ్చిమ బెంగాల్, గుజరాత్, గోవా. ఎక్కడ మనకి మర్మగోవో ఓడరేవు అనేది ఉంది. ఓకేనా, సో ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ని. ఏంటంటే అది మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా. మ్యాక్సిమం మీకు జాగ్రఫీలో ఇలా రిపీటెడ్ క్వశ్చన్స్ అంటే మేజర్ పోర్ట్స్ పైన కూడా చాలాసార్లు మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీ దగ్గర ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నా కూడా అబ్జర్వ్ చేయండి ఓన్లీ జాగ్రఫీలో. ఎందుకంటే ఇది మనం జాగ్రఫీ క్లాస్ డిస్కస్ చేస్తున్నాం, అవునా? సో మీకు ప్రతిదీ అనలైజ్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ డిజైన్ చేయడం జరిగింది. ఆర్ యూ క్లియర్? సో ఆన్సర్ మెన్షన్ చేశారా?
5 to 10 seconds నేను టైం ఇస్తున్నాను కాబట్టి మీరు ఆ టైంని యూటిలైజ్ చేసుకొని కమెంట్స్లో మీ ఆన్సర్స్ని ఇస్తుండండి. అండ్ ఐల్ బీ గోయింగ్ టు చెక్ ఆల్ ద ఆస్పిరెంట్ స్టూడెంట్స్ హూ వర్ మెన్షనింగ్ ద ఆన్సర్స్ ఇన్ కమెంట్ సెక్షన్. ఓకే, అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ విల్ బి ఫైనలైజ్ ద లిస్ట్ ఆల్సో. సో దాట్ మర్మగోవా పోర్ట్ మనకి ఏంటంటే విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ గోవా అండి. ఈజీ ట్రిక్ మీరు గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే ఒకటి ఫాలో అవ్వండి. మర్మఘావో అన్నారు అవునా. సో ఈ లాస్ట్లో మనకి గావో ఉందా, సో ఇది మీరు ఎక్కడ అని గుర్తుపెట్టుకోండి, గోవాలో. అంటే ఇలాంటివి అట్లీస్ట్ సపోజ్ మనకు ఒక 8 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ 8లో మీకు ఇలా కొన్ని ట్రిక్స్ ద్వారా ఒక 4 గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ మీరు ఎలిమినేట్ చేసేయచ్చు అవునా. సో అదే విధంగా కొన్ని సింపుల్ ట్రిక్స్ని ఫాలో అవుతూ కూడా మీరు జిఎస్ని డీల్ చేయొచ్చు. ఒకవేళ మీకు తెలీదు అనుకుంటే అట్లీస్ట్ క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నేను ఆ ట్రిక్స్ని కూడా మీకు జిఎస్కి సంబంధించి ఎక్కడైతే మీకు అవి అవసరమో అక్కడ నేను మీకు చెప్తుంటాను. ఓకే, సో ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ సింపుల్ ట్రిక్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోండి మనకి ఖాండ్లా పోర్ట్, ఓకే, గుజరాత్. అండ్ ఈవెన్ మీరు చూసుకున్నా కూడా ముంబై, మర్మగోవా పోస్ట్ మనకి ఎక్కడండి, గోవాలో. మ్యాంగళూరు అండ్ కొచ్చి, కేరళ. ఆర్ యూ క్లియర్? ట్యూటికోరన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్నోర్ పోర్ట్ విచ్ ఇస్ ఇన్ చెన్నై. సో ఆ విధంగా మీకు పారదీప్ పోర్ట్ ఎక్కడ మనకు అది, పారదీప్ వచ్చేసి ఒడిశాలో, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. అండ్ ఈవెన్ కోల్కతా పోర్ట్ దట్ ఈస్ వెస్ట్ బెంగాల్, రైట్. సో ఇవి మీకు డిఫరెంట్, ఓకే, అంటే మనకి మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా అంటే ఎస్పెషల్గా కోస్టల్ ఏరియాస్లోనే మనకి ఈ పోర్ట్స్ ఓల్డర్ ఏవులు ఉంటాయి. ఓకేనా, సో వాటి యొక్క లొకేషన్స్ని క్లియర్గా చూసుకోండి. ఇక్కడ నేను మీకు మ్యాప్ బేస్డ్గా కూడా ప్రొవైడ్ చేశాను, నేను ఒకసారి క్లియర్ చేసేస్తాను. సో ప్రతి ఒక్కరు ఇది నోట్ చేసుకోండి, అట్లీస్ట్ రఫ్గా డ్రా చేసుకోండి. ఇలా ఈ విధంగా డ్రా చేసుకొని ఇక్కడ ఆ స్టేట్ సపోజ్ లైక్ మనం మర్మగోవా గోవా అన్నాం. సో అక్కడ మీరు నోట్ చేసుకోండి. ఎప్పుడు కానీ మ్యాప్ పాయింటింగ్ ప్రాక్టీస్ చేయండి జాగ్రఫీ కాన్సెప్ట్స్లో, ఓకేనా. సో మీకు ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఈజీగా ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే గోవా మర్మగోవా పోర్ట్ ట్రస్ట్ వచ్చేసి మనకి విచ్ ఇస్ అ పోర్ట్ ఆన్ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా, దాట్ టు ఇన్ ద స్టేట్ ఆఫ్ గోవా. ఆర్ యూ క్లియర్? అండ్ ఇది ఏంటంటే మనకి యాక్చువల్గా కమిషన్ చేసింది 1885లో అండి. దిస్ ఇస్ అ న్యాచురల్ హార్బర్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండియాస్ ఓల్డెస్ట్ పోర్ట్. ఏంటంటే మనకి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పోర్ట్ దట్ ఈస్ మర్మగోవా పోస్ట్ and a port, and as well as even this port actually provides the employment nearly around 2000 employees and has about 4000 pensioners also. అంటే మనకి 1885లో ఇది కమిషన్ అయింది. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పోర్ట్ మనకి ఏంటది ఆ పోర్ట్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పోర్ట్ ఇట్ ఇస్ మర్మగోవా పోస్ట్ విచ్ ఇస్ ఇన్ గోవా. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మష్రూమ్ రాక్స్ అనేవి మనకి దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియాస్? ఓకే, డెజర్ట్, మౌంటైన్స్, కోస్టల్ ప్లేన్స్ ఆర్ ప్లాటివ్స్. సో ఒకసారి చూసుకోండి, మనకి ఎడారిలో ఉంటాయా, పర్వతాల దగ్గర ఉంటాయా, తీర మైదానాల దగ్గర ఉంటాయా, లేదంటే పీఠభూమి. సో ఎక్కడ మనకి ఈ మష్రూమ్ రాక్స్ అనేవి యాక్చువల్గా ఫామ్ అవుతాయి, ఓకే, అవైలబుల్గా ఉంటాయి, రైట్. సో దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియాస్. దెన్ ఇక్కడ మీ క్వశ్చన్ చూస్తే ఏమర్థమైంది, అసలు మష్రూమ్ రాక్స్ అంటే ఏంటి మేడం, ఇవి ఎలా ఫామ్ అవుతాయి, రైట్. సో అసలు ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఫస్ట్ టైం మేము వింటున్నాము అనే క్వశ్చన్లో కూడా చాలామంది ఉండుంటారు, అవునా. యాక్చువల్గా చూడండి, క్వశ్చన్ పేపర్ని ఎప్పుడు కూడా మీరు ప్రతిదీ ఎక్స్పెక్టెడ్ కాన్సెప్ట్స్తో ఎక్స్పెక్ట్ చేయకండి, ప్రీ డిటర్మైన్ చేయకండి, ఓకేనా. సో మీరు ఎప్పుడైతే క్వశ్చన్ డిటర్మైన్ చేయాలి, ఓకే, ప్రెడిక్ట్ చేయాలి అంటే మీరు ప్రతి కాన్సెప్ట్ ఐడియా ఉంది, మీరు ప్రతి కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా ఉన్నారు, అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే మీరు క్వశ్చన్ పేపర్స్లో ఓకే ఈ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూసుకోవాలి. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ మీకు ఎవరికి ఐడియా ఉండకపోవచ్చు, సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు వస్తుంటాయి. సో బీ కేర్ఫుల్, నేను చెప్పే ప్రతి కాన్సెప్ట్స్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి, ఓకేనా. దెన్ మీరు బిగినర్ అయినా పర్వాలేదండి, ఈవెన్ అంటే ప్రీవియస్గా చాలామంది ప్రిపేర్ అయ్యి ఉంటారు, బట్ ఇంకా స్టిల్ మీకు మళ్ళీ రివిజన్ పర్పస్లో కూడా ఈ క్లాస్ అనేవి యూజ్ అవుతుంటాయి, ఓకే. సో ఇక్కడ మీకు మష్రూమ్ రాక్స్ అన్నారు, అవునా. సో ఈ మష్రూమ్ రాక్స్ యాక్చువల్గా మనకి డెజర్ట్స్లో, ఎడారిలో దొరుకుతుంటాయండి. ఇవేంటవి పుట్టగొడుగుల రాళ్ళు అని అంటుంటారు. ఇవేంటంటే ఏ ప్రాంతంలో మనకి ఎక్కువ కనిపిస్తాయి అంటే ఎడారిలో. ఎందుకోసం అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది యాక్చువల్గా మష్రూమ్ రాక్స్ అండి. ఇమేజ్ ఒకవేళ మీకు తెలియకపోయినా చూడండి, ఇక్కడ దీస్ ఆర్ ద మష్రూమ్ రాక్స్, ఓకే. అండ్ దెన్ మనకి డెజర్ట్లో ఎందుకు అన్నారు యాక్చువల్గా అంటే ఈ మష్రూమ్ రాక్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి అంటే బై ఎరోషన్ అండ్ ఎంబ్రాషన్స్, ఓకే, విచ్ ఆర్ టఫర్ టు బి అచీవ్డ్ ఇన్ ద ప్లేసెస్ వేర్ ద వెదర్ ఈస్ డామ్ ఆర్ ఎల్స్ వింటరీ. సో అలాంటి ఏరియాస్లో టఫ్, కానీ మనకి డెజర్ట్ ఏరియాస్లో హాట్గా ఉంటుంది, అవునా. సో ఈ యొక్క ఎస్పెషల్గా ఎరోషన్స్ వల్ల ఫామ్ అయ్యే రాక్స్ని మష్రూమ్ రాక్స్ అంటున్నారు, ఓకే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మష్రూమ్ రాక్స్. ఇవి ఎక్కడ దొరుకుతుంటాయి మనకి యూజువల్గా, ఎక్కడ మనం చూస్తుంటాము అంటే డెజర్ట్ ఏరియాస్లో,
Are you clear everyone? So that is all about mushroom rocks. Next. అండ్ దెన్ నేను ఇందాక కూడా మీకు చెప్పాను, ఇంకా స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కోర్సెస్ గురించి ఏపీ ఆర్ టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి స్పెషల్గా మీకు తెలుగు మీడియం అండ్ యాజ్ వెల్ as ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ లాంచ్ చేశామండి. సో ఈవెన్ మీకు ఏంటంటే చూసుకున్నా కూడా కంప్లీట్ కోర్సెస్ ఉన్నాయి అండ్ మ్యాథ్స్ బ్యాచ్, జనరల్ స్టడీస్ బ్యాచ్, ఇండివిజువల్ బ్యాచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఇండివిజువల్ కోర్సెస్ కూడా. సో స్టిల్ ఇంకా మీరు తెలుగు మీడియం కోర్స్ కోసం వెయిట్ చేస్తుంటే వెయిట్ చేయకండి. ఆల్రెడీ మనం కోర్సెస్ని లాంచ్ చేసాము. ఓకే, సో మీకు వాటి యొక్క ప్రైజెస్ కానివ్వండి, లైక్ ఎవ్రీ డీటెయిల్స్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. బట్ స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ ద నంబర్స్. ఓకే, అండ్ ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైసెస్లో ఉన్నాయి. సో బెటర్ మీరు ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ మరి దీంట్లో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి చందన్ లాజిక్స్ యాప్లో మీరు కోర్సెస్కి వెళ్ళండి. ఓకేనా, అంటే కొందరికి చాలా వరకు డౌట్స్ ఉండొచ్చు, లైక్ మేము ఎలా ఆ కోర్స్ని రిజిస్టర్ అవ్వచ్చు మ్యామ్ అనేది కూడా. మీరు చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో మీకు కోర్సెస్ అండ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి సర్చ్ బార్లో సపోజ్ మీకు ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కావాలి అనుకుంటే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అని టైప్ చేయండి, మీకు కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, మరి సపోజ్ లైక్ టీఎస్పీఎస్సీ వాళ్ళకి గ్రూప్ 4 కావాలి, లేదా ఎస్ఐ కానిస్టేబుల్ కావాలి అనుకున్న ద సేమ్ వే గ్రూప్ 4 బ్యాచ్ అని టైప్ చేయండి. ఓకే, మీకు అందులో ప్రతి కోర్స్ అవైలబుల్గా డిస్ప్లే అవుతుంది. ఆర్ యూ క్లియర్? మరి దాంట్లో మీకు సపోజ్ లైక్ ఇక్కడ ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ స్పెషల్ కోర్స్ అన్నాం, అవునా? సో 6 months వ్యాలిడిటీ, తెలుగు మీడియం బ్యాచ్ కూడా అవైలబుల్గా ఉందన్నాను. ఎస్, సో మరి ఇక్కడ మీకు ఏంటంటే డెమో వీడియోస్ కూడా, అంటే మీరు ఫ్రీగా ఈ వీడియోస్ని కోర్స్ పర్చేస్ చేయకముందే మీరు ఫ్రీగా వీడియోస్ని కూడా వాచ్ చేసే విధంగా మేము అవైలబిలిటీని ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ మీకేంటంటే లైక్ పేపర్ 1, పేపర్ 2, అవునా? సో డిఫరెంట్గా అంటే మీ యొక్క స్పెషల్గా మీ సిలబస్ని బేస్ చేసుకొని కూడా ఈ క్లాసెస్ని డిజైన్ చేసాము, న్యూ ప్యాటర్న్ని బేస్ చేసుకొని. ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఇక్కడ నియర్లీ డెమో వీడియోసే మీకు 30 to 40 వీడియోస్ ఉన్నాయండి. ఓకే, ఇవి డెమో వీడియోస్ మీకు యాక్చువల్గా. అండ్ దెన్ అదే కూడా మన డెమో వీడియోస్లో మీకు జనరల్ స్టడీస్ డెమో వీడియోస్ ఉన్నాయి, అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ అబిలిటీ, లైక్ మీకు ఏంటంటే సపరేట్గా మీ యొక్క వీడియోస్, డెమో వీడియోస్ మీరు ఫ్రీగా వాచ్ చేయొచ్చు. ఎలాంటి సింగిల్ రూపీ పే చేయకుండా ఫ్రీగా మీరు డెమో వీడియోస్ని వాచ్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత ఈవెన్ మీకు నియర్లీ చూసుకున్నా కూడా 562 వీడియోస్, 128 ఫైల్స్, 311 టెస్ట్లు కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ జనరల్ స్టడీస్లో మీకు 541 వీడియోస్. ఓకే, అండ్ ఇంగ్లీష్, తెలుగు, ఓకే, పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా మీకు తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, అండ్ యాజ్ వెల్ as ఇంగ్లీష్ మీడియంలో కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇంకా ఈ ప్రొసీజర్ని ఏ కోర్స్ మీకు కావాలి అనుకున్నా కూడా ద సేమ్ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ ద కోర్స్ అండ్ ద కంటెంట్ వీ వర్ ప్రొవైడింగ్. ఓకే, ఈవెన్ యూ కెన్ యాక్సెస్ ద వీడియోస్ అండ్ ఆల్సో మీకు ఇక్కడ ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే you can watch the videos 24/7 and unlimited number of times. ఇక్కడ మీకు ద బెస్ట్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ని యాక్చువల్గా డిజైన్ చేయడం జరిగింది. సో బెటర్ మీ యొక్క ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మనకి గ్రూప్ 4 సంబంధించి తెలుగు మీడియం కంప్లీట్ కోర్సెస్, ఇండివిజువల్ కోర్సెస్ అండ్ వాటితో పాటు మీకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్టిల్ మీకు డౌట్స్ ఉంటే నంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, రిగార్డింగ్ ప్రైసెస్ కానివ్వండి, లైక్ మీకు కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటున్నారు, మీకు 2000 రూపీస్కి అవైలబుల్గా ఆఫర్ ప్రైస్లో ఉంది. అండ్ ఈవెన్ పేపర్ 1 కావాలి అనుకుంటే 1000 రూపీస్ మీకు ఆఫర్లో అందిస్తున్నాం. ఓకేనా, అండ్ పేపర్ 2 కావాలి అనుకుంటే మీకు 1500 రూపీస్లో ఆఫర్ ప్రైస్లో మీకు ఈ ప్రతి కోర్స్ని మేము డిజైన్ చేసాము. సో మీకు న్యూ సిలబస్ అండ్ ప్యాటర్న్ ప్రకారం కూడా గ్రూప్ 4కి సంబంధించి, ఎందుకంటే మనకి హ్యూజ్ నోటిఫికేషన్ తెలిసిందే, అవునా? 9168 పోస్టులు మనకి. సో మీరు ఇంకా లేట్ చేయకుండా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. దెన్ మనం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. సో అదేంటంటే నార్దర్న్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ విచ్ డిపాజిట్స్? కోరల్, అల్యూవియల్, సిల్ట్ ఆర్ వాల్కానిక్? ఓకేనా, మనకి యాక్చువల్గా ఈ నార్దర్న్ ప్లేన్స్ ఎస్పెషల్గా ఫామ్ అయింది కూడా, అవునా? సో ఇక్కడ సపోజ్ మనకి ఇది ఇండియా మ్యాప్ అనుకుందాం. ఓకే, నెగ్లెక్ట్ చేయండి డ్రాయింగ్, మరి మ్యామ్కి ఏం రాదు అన్నట్టు అనుకోకండి. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటంటే జస్ట్ మీరు డ్రాయింగ్ ఇగ్నోర్ చేసేయండి. మనకి ఈ నార్దర్న్ ప్లేన్స్ ఫామ్ అయ్యేది దేని వల్ల, ఏ డిపాజిట్స్ వల్ల? ఓకేనా, అది జనరల్ క్వశ్చన్. మీకు ఒకసారి ఆప్షన్స్కి చూసుకుంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అల్యూవియల్ అండి. ఓకేనా, ఆప్షన్ బి మనకి ఈ నార్దర్న్ ప్లేన్స్ అనేవి, రైట్? సో ఇది మనకి నార్దర్న్ ప్లేన్స్ కదా, ఈ నార్దర్న్ ప్లేన్స్ అవి ఫామ్ అయ్యేవి అల్యూవియల్ డిపాజిట్స్ వల్ల మనకి ఈ యొక్క నార్దర్న్ ప్లేన్స్ అనేవి ఇండియాలో ఫామ్ అయ్యాయి. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్ ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మనకి అల్యూవియల్ సాయిల్స్ ఏంటంటే సిల్ట్ ద్వారా, శాండ్, క్లే, ఓకే, ఆర్గానిక్ మ్యాటర్ కూడా మనకి వీటిలో ఉంటుంది.
అండ్ దీస్ ఆర్ derived ఫ్రమ్ ద సెడిమెంట్ బీయింగ్ డిపాజిటెడ్ బై ద రివర్ గంగా. రైట్, నేను ఇందాక చెప్పాను నేను మీకు ఇక్కడ ఇది నార్దర్న్ ప్లేన్స్ అవునా. సో ఇక్కడ మనకి రివర్ గంగా వల్ల వచ్చి ఈ యొక్క డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అల్యూవియల్ డిపాజిట్స్, వాటి వల్ల ఈ నార్దర్న్ ప్లేన్స్ అనేవి ఇండియాలో ఫామ్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ మెట్రాయిడ్స్ బర్న్ అప్ ఇన్ దిస్ లేయర్ ఆన్ ఎంటరింగ్ ఫ్రమ్ ద స్పేస్. ట్రోపోస్పియర్, ఐనోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీజోస్పియర్. మనకి ఈ మెట్రాయిడ్స్ అనేవి ఏ లేయర్లో బర్న్ అవుతుంటాయి. నేను ప్రీవియస్గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను జాగ్రఫీ క్లాసెస్లో, మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు ఐడియా ఉంటుంది. లేయర్స్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్, రైట్. సో ఈ లేయర్స్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు వీటి గురించి నోట్స్ తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మీకు స్టిల్ ఇలా ఏవైనా కాన్సెప్ట్స్ డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా కాన్సెప్ట్ నా నుండి మీకు కావాలి అనుకున్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇఫ్ పాసిబుల్ వాటిపైన స్పెషల్ క్లాసెస్ కూడా నేను మీకు తీసుకుంటాను. సో మీకు కంటెంట్ లైక్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర లేదు, మీరు లైక్ ఏంటంటే అనీజీ ఉన్నారు, ఆ కాన్సెప్ట్స్తో మీకు అర్థం అవ్వట్లేదు, డిఫికల్టీగా ఫీల్ అవుతున్నారు. సో అలా నంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఎక్కువగా ఏ కాన్సెప్ట్ అయితే అడుగుతుంటారో వాటిపైన మేము మళ్ళీ స్పెషల్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే మెట్రాయిడ్స్ యాక్చువల్లీ బర్న్ అప్ ఇన్ విచ్ లేయర్ అన్నారు. సో ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ మెన్షన్ చేయండి. ఐల్ బీ గోయింగ్ త్రూ ద కమెంట్స్. ఓకే, సో ఇక్కడ మీకు ఆన్సర్ ఏంటంటే మీజోస్పియర్. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్ మరి మీజోస్పియర్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకి ట్రోపోస్పియర్ అవునా, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మో అండ్ ఎక్సో. నేను ప్రీవియస్ క్లాస్లో కూడా మీకు ఈ యొక్క అలా మనకి లేయర్స్ ఆఫ్ ఎర్త్ అట్మాస్ఫియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అవునా. సో ఇక్కడ మనకి మీజోస్పియర్ అనేది థర్డ్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అండి. ఆర్ యూ క్లియర్? అండ్ ఇది మనకి స్ట్రాటోస్పియర్ పైన ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినది స్ట్రాటోస్పియరా, దీనిపైన మనకి మీజోస్పియర్ ఉంటుంది. ఓకే, సో ఈ మీజోస్పియర్లో మనకి మెట్రాయిడ్స్ అనేవి బర్న్ అవుతుంటాయి. ఆర్ యూ క్లియర్? అండ్ ఈవెన్ యూ కెన్ అబ్జర్వ్ హియర్ దీస్ మనకి యూజువల్గా ఎన్ని లేయర్స్ ఉంటాయి ఎర్త్ సర్ఫేస్లో అంటే మనకి 5 లేయర్స్. ఓకే, ఆ 5 లేయర్స్ ఇక్కడ నేను క్లియర్గా మీకు ఇమేజ్ కూడా డిస్ప్లే చేశాను అవునా. మీరు రఫ్గా డయాగ్రామ్ కూడా నోట్ చేసుకోండి జస్ట్ ఈ విధంగా. ఫస్ట్ లేయర్ ఏంటి, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. ఓకే, లాస్ట్ లేయర్ ఏంటి మనకు అది ఎక్సోస్పియర్. అండ్ ఫస్ట్ లేయర్ ట్రోపోస్పియర్, థర్డ్ లేయర్ ఏంటి మరి మీజోస్పియర్ అవునా. సో ఈ విధంగా అట్లీస్ట్ బేసిక్ అయినా చూసుకోండి లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఓకే, నెక్స్ట్ కల్టివేషన్ ఇస్ డిఫికల్ట్ ఆన్ రెడ్ సాయిల్ బికాస్, రైట్. సో ఇక్కడ మీకు రాక్స్ గురించి డిస్కస్ చేసాం అవునా. సో ద సేమ్ వే సాయిల్స్ గురించి కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ స్టేట్మెంట్స్ ద్వారా వెళ్ళి కమెంట్స్లో ఆన్సర్ చేయండి అంటిల్ దట్ ఐ విల్ డిస్కస్. ఓకే, సో ఇక్కడ మనకి కల్టివేషన్ ఇస్ డిఫికల్ట్ ఆన్ రెడ్ సాయిల్ ఎందుకోసం రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఏది ఎగ్జాక్ట్ ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ ఇవ్వండి. ఇట్స్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఈజ్ లెస్, దట్ ఈస్ ద రీజన్. ఆర్ యూ థింకింగ్? నెక్స్ట్ it is highly contaminated, biological components do not mix with it, or else it is red in color. రెడ్ కలర్ ఉండడం ద్వారా కల్టివేషన్ చేయలేమా అండి? ఈజ్ దట్ కరెక్ట్? నో, రైట్. సో మీరు ఇలా ఏంటంటే కొన్ని జనరల్గా ఆలోచించినా కూడా వాటిని ఎలిమినేట్ చేసేయచ్చు. అంటే మీరు ఎలిమినేషన్ టెక్నిక్ని ఫాలో అవ్వండి ఇలాంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు. అర్థమైందా? సో ఎలిమినేషన్ టెక్నిక్ని ఫాలో అవ్వండి. జనరల్గా ఆ స్టేట్మెంట్స్ మీకు అర్థం అవ్వట్లేదంటే 1-2 సార్లు అదే స్టేట్మెంట్ని చదవండి, డెఫినెట్గా మీకు అందులో ఏదో ఒక చిన్న లాజిక్ దొరుకుతుంది. సో దానివల్ల మీరు ఇలా ఎలిమినేట్ చేస్తూ లాస్ట్ మనకి మిగిలిన ఆప్షన్ని మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఆన్సర్ వచ్చేసి 3 అండి, దట్ ఈస్ ఏ, ఆప్షన్ ఏ. ఓకేనా, ఇక్కడ నంబర్ 3 ఆప్షన్ ఏ. అంటే మనకి ఇక్కడ జీవ సంబంధ భాగాలు దానితో కలవవు. ఓకే, సారీ, దాని నీటి నిల్వ అనేది సామర్థ్యం తక్కువగా ఉంటుంది. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది చాలా లెస్గా ఉండడం వల్ల రెడ్ సాయిల్లో కల్టివేషన్ అనేది చేయడం. ఓకేనా, దాట్ ఈస్ ద రీజన్ మనకి రెడ్ సాయిల్లో కల్టివేషన్ ఎందుకు కష్టంగా మారుతుంది అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా, దాట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అనమాట. ఇవన్నీ మనం చూసుకుంటే దట్ వర్ నాట్ ద రీజన్స్. లైక్ అది రెడ్ కలర్లో ఉంటే ఏంటి, బ్లాక్ కలర్లో ఉంటుంది, దానికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎప్పుడు కానీ కల్టివేషన్కి అవునా. వాటర్ హోల్డింగ్ కెపాసిటీని బేస్ చేసుకొని మనం కల్టివేషన్ బాగుంటుందా ఆ యొక్క సాయిల్లో లేదా అనేది మనం రికగ్నైజ్ చేయొచ్చు అవునా. సో ఇక్కడ మనకి వన్ ఆఫ్ ద సాయిల్ గురించి డిస్కస్ చేసాం, అదేంటండి రెడ్ సాయిల్. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ గురించి ఒకసారి చూసుకోండి. ఎస్పెషల్గా మనకి ఇండియాలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఎన్ని టైప్స్ అంటే 8 టైప్స్ అండి. 8 రకాలు మనకు సాయిల్స్ ఉన్నాయి. ఆ 8 రకాలు ఏంటి అంటే అల్యూవియల్ సాయిల్, బ్లాక్ సాయిల్, రెడ్ అండ్ ఎల్లో సాయిల్, లాటరైట్, ఎరిడ్, సెలైన్, పీటీ అండ్ ఫారెస్ట్ సాయిల్. ఇవి మనకి 8 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ సాయిల్స్. అంటే
ఇక్కడ మీకు క్వశ్చన్ ఏమర్థమైంది, సాయిల్స్ గురించే, కానీ డైరెక్ట్గా అడగలేదు, కొంచెం డిఫికల్టీగా అడిగారు, అవునా? అంటే ఇక్కడ మీరు ఈ 8 టైప్స్ ఆఫ్ సాయిల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఓకేనా, వాటి ఫీచర్స్ కూడా చదవండి. మీరు ఎలాగో ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి మీరు నీట్గా నేను చెప్పే గైడ్లైన్స్ని ఫాలో అవ్వండి. జిఎస్కి సంబంధించి ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ ఈజీగా క్వాలిఫై అయిపోతారు, ఓకేనా? నెక్స్ట్, కరేవాస్ ఎ టైప్ ఆఫ్ సాయిల్ ఆర్ డిపాజిట్ ఈస్ ఫౌండ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? జమ్మూ అండ్ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, నాగాలాండ్. ఓకే, కరేవాస్ ఆఫ్ అంటారు మనకి, రైట్? ఏ టైప్ ఆఫ్ సాయిల్. ఈ కరేవాస్ సాయిల్ కూడా యాక్చువల్గా చాలా ఫేమస్ అండి. ఈ క్వశ్చన్ కూడా చాలా ఫేమస్, ఎందుకంటే ప్రీవియస్గా కూడా మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగారు, ఓకేనా? సో ఒకసారి క్లియర్గా చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ ఇస్తుండండి. ఓకే, సో మనకి ఈ కరేవాస్ టైప్ ఆఫ్ సాయిల్ అనేది ఎస్పెషల్గా లక్స్టన్ డిపాజిట్స్ అండి. ఎక్కడ మనకి ఎస్పెషల్గా డిపాజిట్స్ ఇన్ ఏ లేక్, ఓకే, అండ్ దిస్ ఈస్ ద వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ అండ్ దట్ ఈస్ ఇన్ బాంధర్ వ్యాలీ ఆఫ్ Jammu division of Jammu and Kashmir. Even these are the flat topped mounts that borders the Kashmir valley on all the sides. అందుకే దాన్ని ఏమంటారు అంటే కరేవాస్ ఆఫ్ కాశ్మీర్ అని కూడా అంటారు, ఓకేనా? అంటే ఇక్కడ మీకు ఆప్షన్ ఏ అండి, జమ్మూ అండ్ కాశ్మీర్, ఓకేనా? సో అదే మనకి కరేవాస్ ఎ టైప్ ఆఫ్ సాయిల్ లేదా డిపాజిట్. ఆ డిపాజిట్ కూడా మనకి ఎక్కడ లేక్లో ఉండే డిపాజిట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కరేవాస్ అన్నారు, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, economically the most important forest of India are tidal forest, thorn forest, evergreen forest or tropical deciduous forest. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన క్వశ్చన్ టాపిక్ ఏంటి మరి, ఇది ఏ క్వశ్చన్ ఏ టాపిక్లో నుండి? ఫారెస్ట్, ఓకే, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ నుండి ఎకనామికల్గా ఏ ఫారెస్ట్ మనకి ఎక్కువగా ఇండియాలో ఫేమస్ అనేది, రైట్? అవునా కదా? మోస్ట్ ఇంపార్టెంట్ ఫారెస్ట్ అన్నారు అంటే ఇక్కడ మీరు ఆ ఫారెస్ట్ యొక్క నేమ్సే కాకుండా ఫారెస్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, ఫీచర్స్ కూడా తెలుసుకోవాలి, అవునా? సో మీరు ప్రతి కాన్సెప్ట్ ఏ చదువుతున్నా కూడా బేసిక్ నుండి అప్ టు ఇన్ డెప్త్ వరకు చదవండి, ఓకే? సో ఇక్కడ మనకి ఎకనామికల్గా ఎక్కువ ఇంపార్టెంట్ ఫారెస్ట్ ఏంటి? ఐ థింక్ సో ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేశారని అనుకుంటున్నాను. మీ రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ క్లాసెస్ని మీకు డిజైన్ చేయాలా వద్దా అంటే డెసిషన్ విల్ బీ ఆన్, ఓకే? సో మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ ఇస్తున్న కొద్దీ ఓకే స్టూడెంట్స్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్, వీ హ్యావ్ టు గో ఫర్ మోర్ సెషన్స్ అనే ఒక థాట్ మాకు కూడా ఉంటుంది, అవునా? సో ఇన్ ద సేమ్ వే మా నుండి కూడా ఖచ్చితంగా మీకు వీడియోస్ అనే క్లాస్ అనేది అందిస్తుంటాము, డెఫినెట్గా లైవ్ సెషన్స్ కూడా, ఓకేనా, ఇఫ్ పాసిబుల్. అండ్ దెన్ మీరు కూడా మీ నుండి ద సేమ్ సపోర్ట్ వీ హ్యావ్ టు గెట్, రైట్? సో దాట్ నెక్స్ట్ ఎకనామికల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫారెస్ట్ ఏంటి అంటే మనకి ఆప్షన్ డి అండి, ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ అనేవి మనకి యాక్చువల్గా ఆర్థికంగా భారతదేశంలో అత్యంత ముఖ్యమైన అడవులు ఏంటి అంటే మనకి ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, దట్ ఈస్ ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్, ఓకే? నెక్స్ట్ మనం యూజువల్గా చూసుకుంటే మరి ఈ యొక్క ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ యొక్క లొకేషన్ యాక్చువల్గా చూసుకుంటే ఇన్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఎక్సెట్రా. మేజర్ పార్ట్ కూడా మనకి ఇదే అండి, ఇది మొత్తం ట్రాపికల్ డెసిడియసే. మీరు ఇంకో క్వశ్చన్ కూడా అబ్జర్వ్ చేసేయండి, ఈ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవేంటంటే బెస్ట్ ఫారెస్ట్ అనమాట. ఎందుకోసము? ఇంపోర్ట్స్ వచ్చే కొన్ని ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్పోర్ట్స్కి కానివ్వండి, ఓకేనా, అండ్ ఈవెన్ రెవెన్యూ జనరేట్ చేసే ఎక్కువగా మనకి అవైలబుల్గా ఉండే కొన్ని ప్రోడక్ట్స్ అనేవి ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ నుండి ఉన్నాయి. అందుకే ఇండియాకి ఇది ఎకనామికల్లీ స్ట్రాంగర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫారెస్ట్ అన్నారు, ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్, ఓకే? సో ఈ పోర్షన్ మొత్తం మనకి ఇది ఏంటండి ట్రాపికల్ డెసిడియసే. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మేజర్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏ ఫారెస్ట్లు ఉన్నాయి అని అడిగితే కూడా ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ ప్యారలల్గా, ఓకేనా? అండ్ అదర్ ఏంటంటే మనకి ఈ కోస్టల్ ఏరియాస్లో వచ్చేసి ట్రాపికల్ ఎవర్ గ్రీన్, రైట్, కోస్టల్ ఏరియాస్లో. అండ్ మౌంటైన్ ఫారెస్ట్ మనకి ఇక్కడ హిల్లీ ఏరియాస్లో మౌంటైన్ ఫారెస్ట్ అండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, రైట్? సో ఇక్కడ మనకి తక్కువ ఏరియాస్లో కొన్ని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, సుందర్బన్స్ అయితే ఎగ్జాక్ట్, రైట్, మ్యాంగ్రూవ్. అండ్ దెన్ ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్ కూడా, ఓకేనా? సో ఈ ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్ చూసుకోండి మనకి ఈ ఏరియాస్లో థార్న్ ఫారెస్ట్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ as సమ్ ఆఫ్ ద వెస్టర్న్ పార్ట్ కూడా మనకి థార్న్ ఫారెస్ట్ కవర్ అవుతుంది. ఎస్, సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ టైప్స్ ఆఫ్ వెజిటేషన్ ఇన్ ఇండియా, okay? And most important economically is tropical deciduous and most spreaded forest is also the tropical deciduous, okay na? Next, which of the following is not a cash crop అన్నారు? జూట్, గ్రౌండ్నట్, జోవర్ ఆర్ షుగర్ కేన్. క్వశ్చన్ని చూసుకోండి, ఇక్కడ నేను ఇందాక మీకు టాప్ ప్రొడ్యూసర్స్ అన్నాడు క్రాప్స్ గురించి, అవునా? అండ్ దిస్ ఇస్ సెకండ్ ఫార్మాట్ క్వశ్చన్, క్రాప్స్కి సంబంధించి ఈ విధంగా కూడా ఉంటుంది, టైప్స్ ఆఫ్ క్రాప్స్లో మళ్ళీ ఇది, ఓకే?
సో జూట్, గ్రౌండ్ నట్, జోవర్, షుగర్ కేన్ అన్నారు. మనకి ఏది నగదు పంట కాదు అన్నారు. సో ఆన్సర్ ఏంటంటే మీకు జోవర్ అండి, ఆప్షన్ సి. ఓకేనా? సో మరి మనకి టైప్స్ ఆఫ్ క్రాప్స్ అని ఇందాక చెప్పాను. సో దాంట్లో కూడా మనకి ఏంటంటే మేజర్గా మీకు రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా చాలాసార్లు ఎగ్జాంపుల్ క్రాప్స్తో, సపోజ్ లైక్ వీట్ అనేది ఏ టైప్ ఆఫ్ క్రాప్, ఓకే, ఆప్షన్స్లో ఖరీఫ్, రాబీ, జయద్ ఆర్ క్యాష్ క్రాప్ ఈ విధంగా ఇస్తుంటారు. అర్థమైందా ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్? అదర్ క్వశ్చన్ ఏంటి మరి ఫార్మాట్? ఇండైరెక్ట్గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ క్యాష్ క్రాప్ అన్నారు. నాట్, రైట్, ఇది ఇండైరెక్ట్గా. డైరెక్ట్గా ఎలా అడుగుతారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ ఖరీఫ్ క్రాప్? డైరెక్ట్ క్వశ్చన్. అర్థమైందా? క్వశ్చన్ అడిగే విధానం డిఫరెంట్గా ఉంటుంది, ద సేమ్ కాన్సెప్ట్. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? నెక్స్ట్, సో మీకు స్టిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఖరీఫ్ క్రాప్స్ అంటే ఏంటి, ఓకే, ఎస్పెషల్లీ మనకి మాన్సూన్ సీజన్లో ఎగ్జాంపుల్ మేజ్, మిల్లెట్, కాటన్ అండ్ రబీ క్రాప్స్. ఆర్ యూ క్లియర్? సో ఈవెన్ మీ ఇక్కడ స్ప్రింగ్ సీజన్లో అండ్ ఈవెన్ జయద్ క్రాప్స్, ఓకే, లైక్ కుకుంబర్, పంప్కిన్, బిటర్ గాడ్ అండ్ వాటర్ మిలన్, ఇవన్నీ మనకి జయద్ క్రాప్స్ అండి. సో ఇది మనకి యాక్చువల్గా ఏంటంటే ఈ జయద్ క్రాప్స్ అనేవి ఖరీఫ్, రాబీ సీజన్ మధ్యలో వచ్చే సీజన్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, మాన్సూన్ అండ్ స్ప్రింగ్ మధ్యలో ఆ సీజన్ని ఇక్కడ మనకి జయద్ క్రాప్ అంటాం. ఓకే, సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ క్రాప్స్ అండి. అర్థమైంది ప్రతి ఒక్కరికి? ఈరోజు మనం జాగ్రఫీలో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో కాన్సెప్ట్స్ని ప్రతిదీ కూడా మీరు ఖచ్చితంగా నోట్స్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ అప్కమింగ్ సెషన్ జాగ్రఫీ బేస్డ్గా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈ కాన్సెప్ట్స్ నుండి నేను మళ్ళీ డిఫరెంట్ క్వశ్చన్స్ రేస్ చేస్తాను. అప్పుడు మాత్రం ఇంకా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయనండి, డైరెక్ట్గా ఎంసీక్యూస్ నేను అండ్ క్విజ్ కండక్ట్ చేస్తుంటాను. ఓకేనా? దెన్ ఇవి నేను ఇందాక డిస్కస్ చేశాను, నేను మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. ఏపీటీఎస్ఎస్ఐ తెలుగు మీడియం బ్యాచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? ఇంకా వెయిట్ చేయకండి. అండ్ యాజ్ వెల్ as ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్ కూడా మీకు, అండ్ ఈవెన్ మీకు గ్రూప్ 4కి సంబంధించి కూడా తెలుగు మీడియం బ్యాచెస్, ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్, కంప్లీట్ కోర్సెస్, ఇండివిజువల్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? సో ఈవెన్ స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మేము ప్రొవైడ్ చేసిన బిలో నంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. దే విల్ సాల్వ్ ఆల్ ద క్వైరీస్ రిలేటెడ్ టు యువర్ కోర్సెస్, ఓకే, అండ్ ద బ్యాచెస్. అండ్ ఇంకా కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి. సో జస్ట్ make it as soon as possible and start your preparation with a good move, okay, and with a good guidance. So I hope that everyone was clear with the session, and try to share this like video session with everyone, and try to share the video, and as well as don't forget to click the like button as well. Thank you all the best.